నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జనవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు లేవు. ప్రతిదానికి కూడా వ్యతిరేక ఫలితాలు పొందుతారు. ఈ నెలలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతారు. ఏ ప్రయాణం లాభించదు. అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితాలు మాత్రమే సింహరాశి వారికి వస్తున్నాయి. ఎందుకంటే ధనుర్మాస విధానం ప్రారంభం అవుతుంది ఇక్కడ సింహరాశి వారికి. సింహరాశి వారి రవి ఎప్పుడైతే ధనుసు రాశిలో ఉన్నాడో మార్గశిర మాసంలోకి వచ్చాడు. కాబట్టి మార్గశిర మాసం ప్రథమాంకంలోని ఏ విధంగా కూడా సింహరాశి వారికి అనుకూలతత్వమైన పరిస్థితులు కలగవు. చాలామంది చాలా బాగుంది, కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు చాలా బాగుంది, సింహరాశి వారికి ఇంక తిరుగులేదు అని చెప్పేవారు కూడా నేను విన్నాను. కానీ కాదు. ఎందుకు కాదు అనవలసి ఉందంటే, ఈ యొక్క సింహరాశి వారి మీద యోగదాయకమైన స్థితిని కలిగించడానికి ప్రథమాంకంలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రథమాంకంలో వీళ్ళు చేయించలేరు. ద్వితీయాంకంలో గురు దృష్టి రవి మీద పడుతుంది. ద్వితీయాంకం అంటే ఎన్నో రోజు అవుతుంది? వారం రోజులు జరుగుతుంది. 8వ తారీఖు లేదా 7వ తారీఖు వరకు. ఎప్పుడైతే ఆ తర్వాత గురుదృష్టి సింహం రాశికి ఆధిపత్యాన్ని వహించిన రవి మీద పడుతుందో యోగదాయకమైన ఫలితాలు అప్పుడు వస్తాయి. ఏ పని చేయాలన్నా అప్పుడు చేయగలుగుతారు. ప్రథమాంకంలో మాత్రం వీళ్ళు ఏ పని చేసినా నష్టదాయకమైన ఫలితాన్ని మాత్రమే పొందుతున్నారు. అలాగే 7వ తారీఖు దాటిన కాడి నుంచి గురుదృష్టి ఎప్పుడైతే రవి మీద ఉందో, గురురవులు ఇద్దరూ కూడా మిత్రగ్రహములైనందువల్ల గురుబలము యోగదాయకమైన స్థితిని పొందడం వల్ల సింహరాశి వారికి యోగదాయకమైన పరిస్థితి 8వ తారీఖు నుంచి వస్తుంది. అయితే సింహరాశి వారి ఆదాయం ఎంత ఉంటుంది? ఆదాయం ఎంతైతే ఉందో వ్యయం కూడా అంతే ఉంది. ఆదాయం 10 రూపాయలు ఉంది, వ్యయం 10 రూపాయలు ఉంది. ఖర్చు అయిపోయింది, నిలబడలేదు. సంపాదన తినేది నిలబడదు, అనుకున్న ఖర్చు వద్దు. కానీ ఆదాయం లేకుండా వ్యయమేముంటే బోల్తా పడుతుంది బండి. ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. ఆదాయం ఉండాలి, వ్యయం ఉండాలి. వ్యయం ఉన్నదంటే అంత పర్వాలేదు. ఆదాయం లేకుండా ఖర్చు పెట్టాలంటే ఎవరి వల్ల కాదు, ఏం ఖర్చు పెట్టలేడు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భార్యాభర్తల సఖ్యతను చెప్పుకోవాలి. వీళ్ళకి పడదు. ఏది చేసినా గొడవే, ఏ మాట అన్నా గొడవే, తిరగబడిపోతారు. ఒకరి మీద ఒకరు తిరగబడిపోయే పరిస్థితులు ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థుల యొక్క విధానం ఎలాగుంది? సింహరాశిలో విద్యార్థుల విధానం ఎలాగుంది? విద్యార్థులు బాగున్నారు, చదువు బాగుంటుంది, అనుకున్నదే సాధించగలుగుతారు, మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు. మంచి ర్యాంక్. ఇంటిలో ఎన్ని గొడవలు ఉన్నా వాళ్ళు వెళ్ళి వాళ్ళు చదివే చదువు దృష్టి పెట్టి చదివి యోగదాయకమైన పరిస్థితులు విద్యార్థులు పొందుతున్నారు. అలాగే వ్యాపారస్తులు ఏ రకంగా ఉన్నారు? వ్యాపారం చేస్తున్నారు, వస్తుంది, బాగానే ఉందరా అనుకున్నంతలో మళ్ళీ నష్టం వస్తుంది. నష్టం వచ్చింది ఎలాగని ఆలోచించడంలో మళ్ళీ లాభం వస్తుంది. అంటే సమాంతరమైన పరిస్థితుల్లోనే సాగుతూ ఉంది సింహరాశి వారికి. ఎంత సమాంతరమైన పరిస్థితుల్లో దాగి ఉన్నా కూడా ఆరోగ్య విషయంలో జాగరూకతను వహించాలి. ఈ జాగరూకతను వహించితే ఏ విధమైన అనర్థదాయకమైన పరిస్థితులు ఉండవు. అలాగే ఈ సింహరాశి వారికి ఏమైనా వాహన ప్రమాదాలు ఉన్నాయా? లేవు. ఏ విధమైన వాహన ప్రమాదాలు లేవు. సిద్ధాంతి గారు వాహన ప్రమాదాలు లేవన్నారు కదా అని మన అజాగ్రత్తగా ఉండకూడదు. మన జాగ్రత్త మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. అటువంటి విధానాన్ని సింహరాశి వారు పొందుతున్నారు. అయితే సింహరాశి వారి యొక్క భార్యాభర్తల మధ్యన వస్తున్న తగవలకు, అనుకోని సంఘటనలు జరుగుతున్న పరిస్థితులకు ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటుంది అన్నది ముఖ్యంగా తెలుసు. ఈ సింహరాశి వారు ప్రథమాంకంలోనే శ్రీశైల దర్శనం చేసుకోవాలి. శ్రీశైలంలో వెళ్ళి ఉమామహేశ్వర వ్రతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ ఆ ఉమామహేశ్వర వ్రతాన్ని చేయించాలి. ఉమామహేశ్వర వ్రతం చేసుకున్నందువల్ల దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులన్నీ దూరం చేస్తుంది. ఎక్కువగా ఐక్యతను పెంచుతుంది, సఖ్యతను పెంచుతుంది, అపనమ్మకంగా ఉండే పరిస్థితుల నుంచి అది దూరం చేస్తుంది. అటువంటిది శ్రీశైల క్షేత్రంలోనే ఉమామహేశ్వర వ్రతాన్ని జరిపించాలి. అలాగే శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబ తల్లి ఉంది. ఆ భ్రమరాంబక దగ్గర కూడా నుంచుని
అక్కడ కుంకుమార్చన చేయించుకోవాలి. శ్రీశైలలో ఉమామహేశ్వర వ్రతం, శ్రీశైలం వెళ్ళిన తర్వాత మల్లికార్జునుడికి ఎలాగో అభిషేకం చేపిస్తాము. అభిషేకం అయిపోయిన వెంటనే ఉమామహేశ్వర వ్రతం అవుతుంది. ఉమామహేశ్వర వ్రతం అయిన తర్వాత ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్చన జరుగుద్ది. అది ఖడ్గమాలాస్తుతితో చేస్తారు. హింకారాసన గర్భితానలసికం సోం క్లీం కళాభద్రం సౌవర్ణాం భరదారణం వరసుధాదుతో త్రినేత్ర వందే పుస్తక భాషా మంకుషా సద్భుషా ముజ్వలాంతో గౌరీ త్రిపాత్రకలం శ్రీచక్ర సంచారిణీయం అనేది అంతా స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క వ్రతాన్ని అక్కడ శ్రీచక్రం దగ్గర కూర్చోబెట్టి చేపిస్తారు. అది చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే శ్రీశైలం వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఆ దర్శనానంతరం వెంటనే ఇంటికి వచ్చేస్తారు. రాకూడదు, నైట్ కాడ ఉండాలి. ఆ రాత్రి నిద్రపోయి శ్రీశైలంలో ఉదయాన్నే లేచి మళ్ళా దర్శనం చేసుకుని మనం కారులో వెళితే మన్ననూరు దాటిన తర్వాత హైదరాబాద్ వస్తున్నాడు, మన్ననూరు అనే ఊరు ఉంది. అక్కడ మన్ననూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉమామహేశ్వర క్షేత్రం ఉంది. ఆ ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించి అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఈ యొక్క సింహరాశి వారి భార్యాభర్తల మధ్యన కలుగు అవగాహన రాహిత్యాలు తొలగి మంచి అనుబంధ విధానాలను కలిగి సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి కలుగుతుంది. మరి అలాగే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు. వారికి ఎలా ఉండబోతుందంటారు? కోర్టు సమస్యలతో బాధపడేవారు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులే పొందుతారు. ఎందుకంటే యోగదాయకమైన స్థితి లేదు. ఈ యొక్క జాన్యువరి నెలలో వీళ్ళకి కోర్టు విషయంలో ఏ విధమైన శుభ ఫలితాన్ని రాదు. అలాగని చెప్పి ఫిబ్రవరి నెలలో రాదా? జనవరి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి ఉంది. ఫిబ్రవరి నెలలో యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. ఫిబ్రవరి నెలలో వచ్చే ఫలితం వేరే ఉంటుంది. ప్రతి నెలలోని ఒకటే ఫలితం ఉండదు. సంవత్సరాంతంగా ఫలితం మనం చెప్పట్లేదు. సంవత్సర కాలంలో మాస ఫలితమే చెప్పుకుంటున్నాం. మాస ఫలితం అంటే జాన్యువరి నెలలో ఇలాగ ఉంది. కోర్టు వ్యవహారంలో అనుకూలత రాదు, కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఫిబ్రవరి నెలలో అనుకూలత వస్తుంది కదా, అప్పుడు గ్రహం స్థితి మారుతుంది కదా, అప్పుడు అనుకూలత వస్తుంది. కోర్టు వ్యవహారం. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉందంటారు? రాజకీయ నాయకులు కూడా ఒక మాట మీద నిలబడలేకపోతున్నారు. సింహరాశి వాళ్ళు రాజకీయ నాయకులు ఒక మాట మీద నిలబడలేదు కాబట్టి వీరు ఏం చెయ్యాలయ్యా? రాజకీయ నాయకులు అయితే ప్రత్యామ్నాయంగా ఒక పరిహారం చేసుకోవాలి. మనం చెప్పుకున్న పరిహారం, ఇందాక చెప్పిన పరిహారం ఒకటైతే ఇప్పుడు చెప్పిన పరిహారం వేరేగా ఉంటుంది. ఏం చెయ్యాలి వీళ్ళు అనేది అంటే గోధుమలు దానం చేయాలి. గోధుమలు దానం చేయాలంటే ఏ రకంగా దానం చేయాలి? బ్రాహ్మడికి ఇస్తారా? పనిచేయదు. చేపలకు పెట్టాలి. గోధుమలు తీసుకుని వెళ్ళి ఒక జలాశయం, సింహరాశి వారు ఎలాగో శ్రీశైలమే వెళ్ళమని చెప్పాం, వెళ్తున్నారు. శ్రీశైలంలో కృష్ణానది ఉంది. ఆ కృష్ణానది నిండా చేపలు ఉన్నాయి. గోధుమలు భార్య భర్త చేతులు ఇలా దోశల్లో పోయాలి. దోశల్లో పోసిన తర్వాత ఓం నమో శ్రీ సూర్య భగవాన్ ఆదిత్యాయ అని చెప్పేసి నమస్కరించుకుని ఆ చేపలకి అలా చెరువులో వదిలేయాలి. ఎన్ని వదలాలి? చాలామంది ఏమంటారు కేజీ వదలంటారు, కానీ కాదు, 5 కేజీలు వదలాలి. రాజకీయ నాయకులకి ఈ యొక్క 5 కేజీలు గోధుమలు కృష్ణానదిలో వేసినందువల్ల ఏ విధమైన ఆటంకములు కానీ, అపయోగ్యత కానీ, పెద్దల నుంచి కలహములు కానీ ఇటువంటి ఏవీ రావు. ఇది అక్షర సత్యం. ఇది గోధుమలు చేపలకు పెట్టాలి. చేపలకు ఎప్పుడైతే వేశారో 5 కేజీలు గోధుమలు వేయాలి, 1, 2 కాదు. కేజింపం అంటారు, కానీ కాదు, 5 కేజీలు భార్య భర్త చేతిలో పోయాలి. అప్పుడు భర్త గోధుమ వేస్తారు. అయితే కృష్ణానదిలో స్నానం కూడా చేయాలి. ముందు చేసిన తర్వాత గోధుమలు చేసిన తర్వాత సంప్రోక్షణ విధానం అంటారు, సంప్రోక్షణ చేయాలి. ఈ సంప్రోక్షణ చేస్తే ఎంతటి గొప్ప ఒడిదుడుకులు ఉన్నా, సింహరాశి వారికి ఎంత గొప్ప ఒడిదుడుకులు ఉన్నా, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకు కూడా వీళ్ళిద్దరికే వర్తిస్తుంది. ఎంత ఒడిదుడుకున్నా కూడా పటాపంచలు అయిపోతుంది, దగ్గర దరి చేరదు. చేప నీటిలో చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. మనం వేసిన గోధుమలు అన్నీ చేపలు, ఎన్నో చేపలు వస్తాయి, గబగబా తింటాయి, తినేసి అంత గబగబా వెళ్ళిపోతాయి.
మన సమస్య కూడా వీళ్ళకున్న సమస్య కూడా అంత త్వరితగమనాన్ని తొలగుతుంది. అందుకని దానం కాదు, సంరక్షణ చేయాలి. గోధుమలు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు. మరి వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? ఈ యొక్క సింహరాశి వారు వస్త్ర వ్యాపారం చాలా బాగా లభిస్తుంది. వస్త్ర వ్యాపారం, బట్టల కొట్లు పెట్టుకుంటా చాలా చిన్నది పెట్టినా చాలా పెద్దది అవుతుంది. అలాగే బుధుడికి రవి మిత్రుడయ్యాడు. బుధుడు వ్యాపారవేత్త, విద్యావేత్త, ఉన్నతమైన భావాలు, స్త్రీ పురుషుల కలిక, ప్రేమ, పెళ్లి, సంతతి ఎన్ని రకాల ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు. అటువంటి బుధుడు రవికి సముడు. బుధుడు రవికి సముడైనందువల్ల బుధాదిత్య యోగంలో నుంచి రవి మారాడు. బుధునితో కలిసి ఉన్న రవి ధనుసు రాశిలో వచ్చాడు. కాబట్టి వస్త్ర వ్యాపారంతో పాటు ఫుడ్ ఐటమ్స్ అంటే హోటల్స్, అటువంటి వ్యాపారం చేస్తే చాలా లాభదాయకం ఉంటుంది. అయితే వీరు ఏ వ్యాపారం చెయ్యకూడదు, చెయ్యకూడని వ్యాపారం ఉంది. చేసే వ్యాపారాలు చాలామంది చెప్తారు, శుభ్రంగా బంగారం వ్యాపారం చేయవయ్యా, వజ్రాల వ్యాపారం చేయ, వజ్రాలు కొనండి, ముత్యాలు అమ్మండి, ముత్యాలు కొనండి, ఎన్ని వ్యాపారాలు లాభిస్తాయి. రైటే, వీరికి లాభించిన వ్యాపారం ఏమిటి? ఆయిల్ లాభించదు. పెట్రోల్ బంకు, ఆయిల్స్, ఇంటి వంట నూనెలు, ఇటువంటివన్నీ చేస్తే అపార నష్టం కలుగుతుంది. వీళ్ళు చేయకూడని వ్యాపారం ఇనుము, ఆయిల్. ఇది చేయకూడదు. ఇనుముకు ఆయిల్కి అధిపతి ఎవరు? శని భగవాను. శనికి రవికి ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు, శత్రువులు అయ్యారు వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళకి ఆ వ్యాపారం నడవదు. ఇంకా తిండికి సంబంధించింది ఫ్యాన్సీ వర్తకం, ఇంకా ఏమంటారు, కిరాణా అంగడి, డిమార్ట్స్ లాంటివి, ఇటువంటివన్నీ పెడితే మనకు కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడితే చాలా లాభం వస్తుంది. దానికి మనం పెట్టే వ్యాపారానికి పెట్టే పెట్టుబడిని బట్టి ఇది ఉంటుంది. మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలా? విదేశ యోగము విద్యార్థులకి ఈ రాశికి కూడా లాభదాయకమైన పరిస్థితి ఈ జాన్యువరిలో ఉంటుంది. జాన్యువరిలో మీరు ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళడం అనేది జరగదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యోగదాయకమైన స్థితి సింహరాశికి వస్తుంది. ఫిబ్రవరి, మార్చిలో వస్తుంది, ఇప్పుడు రాదు. అలాగే గురువు గారు, సింహరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.